హాయ్ కాజల్ గారు. హాయ్. హాయ్. ఇప్పుడు హోస్ట్గా చూస్తాము, యా ఫస్ట్ టైం ఈరోజు ఆర్టిస్ట్గా చూస్తున్నాం, కలుస్తున్నాము. Yeah. చెప్పాలి అండి. సో చెప్పండి, దీంట్లో మీరు హెడ్గా చేస్తున్నారు కాబట్టి Yeah. బ్రాంచ్ మేనేజర్ ఇది. సో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? స్ట్రిక్ట్గా అంటే నేను చూసిన దాని వరకు ఇప్పటి వరకు చాలా స్ట్రిక్ట్గా కనిపించింది. అవును. సో త్రూ అవుట్ స్ట్రిక్ట్గా ఉంటారా? మీరు కూడా ఏమన్నా అల్లరి చేస్తారా? అల్లరి అయితే అది మీరు December 12th చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నా క్యారెక్టర్ ఇస్ a mixture of so many emotions, responsibilities. అండ్ ఇక్కడ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, ఆఫీస్లో కూడా రెస్పాన్సిబిలిటీస్. అండ్ జూనియర్స్ సీనియర్స్ హైర్ చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ఎవరినైనా తీసేయాలి అంటే నేనే కష్టపడి ఫామ్ చేస్తున్న టీం వీళ్ళలోంచి నేను ఎట్లా తీయాలి అనే ఒక బాధ ఉంటుంది. ఇంట్లో చూసుకుంటే నాకు ఒక బాబు కూడా ఉంటాడు, ఆ బాబుని చూసుకోవాలి. అండ్ ఐఎమ్ అ సింగిల్ మదర్. నేను ఎట్లా హ్యాండిల్ చేస్తానో ఈ సిచ్యువేషన్స్ని అనే ఒక రోలర్ కోస్టర్ ఉంటుంది. సో అట్లా సీరియస్గా అండ్ ఆల్సో కొంచెం ఎమోషనల్గా ఉంటుంది నా క్యారెక్టర్. ఓకే, శుభశ్రీ గారు. హాయ్. హాయ్. ఎక్కడ చూసినా కాకినాడ కాజా కాజానే వినిపిస్తుంది మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో. ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ వస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం నుంచి వేరే లెవెల్ ఆఫీస్ అని చూస్తామేమో మేబీ. సో దీంట్లో చాలా గ్లామర్ రోల్గా అనిపిస్తుంది. సో ఎట్లా ఉంటుంది మీ రోల్ ఏంటి? మీరు చెప్పినట్టు చాలా గ్లామర్గా కూడా ఉంటుంది. అండ్ తన మనసుకి తనకి ఎలా అనిపిస్తే అలా తింటుంది, తాగుతుంది, బైక్ పై తిరుగుతుంది, అబ్బాయిలకి ఇరిటేట్ చేస్తుంది, ఫ్లర్ట్ చేస్తుంది, అమ్మాయిలతో అస్సలు మాట్లాడదు. సో ఆ టైప్లో క్యారెక్టర్ అనమాట. చాలామందికి కొంచెం కోపం కూడా వస్తుంది, అరే ఎందుకు ఇలా ఉంది, అసలు అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టు. అసలు నో నో నాట్ ఎట్ ఆల్, అసలు పట్టించుకోదు. ఓకే. అండ్ తనకి అసలు ఎవరు చెప్పకూడదు హౌ టు బిహేవ్, వాట్ టు డూ అనేసి, అట్లా అనమాట. సో కొంతమందికి రిలేట్ కూడా అవుతుంది, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇప్పుడు చాలా అంటే వాళ్ళ మనసుకి ఎలా అనిపిస్తుంది అలాగే ఉంటున్నారు కాబట్టి కొంతమంది డెఫినెట్లీ రిలేట్ అవుతారు. Okay. One second. Before I think the group photo is done, then only cast will stay back and the rest all can sit. Thank you so much. Meeke, Randy Q&A, please. డైరెక్టర్ గారు మీరు ఉండండి. యా ప్లీజ్ కంటిన్యూ. హలో. చెప్పండి. అయితే అక్కడ సత్యబాబు గారు అంటే వేరే లెవెల్ ఆఫీస్ ఉన్నారు, బట్ ఇక్కడ చూస్తే మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు. ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఏంటి ప్రాజెక్ట్ క్రేజ్ కోసమా లేదంటే? కాదు, అంటే బిగ్ బాస్ వాళ్ళు ఇంకా ఏ ప్రాజెక్ట్ చేయకూడదా? కాదు అందరూ బిగ్ బాస్ ఎక్కువ మంది. ఇక్కడ అందరూ 1 2 3 4 5 7 సీజన్ అదే ఒక్కొక్క సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఏంటి అంటే మీకు నచ్చలేదా? నచ్చారు కాబట్టి అడుగుతున్నాం. ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏంటి చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఇది మాకు ఇవ్వండి అండి. మీరు ఒకసారి మీరు బ్రో అనటం మానేస్తే చెప్తాను. కాదు, ఈ క్వశ్చన్ తో నా మనోభావాలు దెబ్బతిన్నాయండి. చెప్పండి. అంటే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ వాళ్ళందరినీ తీసుకుని మనం చేస్తే వేరే లెవెల్కి వెళ్తుందని తీసుకుంటాం. యా వాసు గారు, అంటే యాక్చువల్గా ఆహా చూస్తే ఏంటంటే అన్స్టాపబుల్తో మాత్రం ఎప్పుడు కూడా అది దుమ్ము రేపుతుంది ప్రతి సీజను. బట్ ఇప్పుడు అంటే కొత్త షోస్ అన్నిటికన్నా కూడా మీకు అర్థమైంది అనుకో. మరి ఎన్ని కూడా సీజన్స్, 2వ సీజన్ 3వ సీజన్ తీసుకొస్తున్నారు, బట్ ఇది ఒకటి కొత్తగా లాంచ్ చేశారు కదా. సో అంటే నెక్స్ట్ 3 monthsలో అంటే ఈ ఫిక్షనల్ దాంట్లో ఎలా ఉండబోతుంది, ఆహా స్లేట్ ఎలా ఉండబోతుంది, అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు? అర్థమైందా వాజ్ ద ఫస్ట్ అండి. ఎవ్రీ మంత్ దెర్ విల్ బి 1 రిలీజ్ ఫ్రమ్ ఆహా ఇన్ ద ఫిక్షన్ స్లేట్ అండి, అర్థమైందా దగ్గర నుంచి. అండ్ ఇది చాలా స్పెషల్ ప్రాజెక్ట్, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ లాంగ్ రన్. Every week we'll be coming with fresh episodes every Thursday and Friday starting December 12th. So this will be a project like which will be continuing for a long time.
అండ్ దీని తర్వాత కూడా ఫిక్షన్ రిలీజెస్ లైనప్ వస్తూ ఉంటుంది. ఐ థింక్ December 1st week అలా ఓన్లీ ఫర్ ఆహా ఫిక్షన్ రిలీజెస్ వీ విల్ హ్యావ్ అన్ అదర్ గ్యాదరింగ్ అండ్ విల్ స్పీక్ మోర్ అబౌట్ ఇట్ అండి. అదే మిర్చి కిరణ్ గారు, అంటే మరి ఇంతమంది అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరే సీనియర్ అనిపిస్తున్నారు ఇంతమందిలో యాక్చువల్లీ. అవునా కాదు రమణ గారు అక్కడ అంటే మీరు ఆయన కలరేస్ కవర్ చేసినట్టున్నారు, మీరు పడిపోతున్నారు. నేను కలర్ వేయకుండానే కవర్ చేశాను కవర్ చేశారు. సో మరి ఎలా అనిపించింది అంటే కొత్త అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అప్కమింగ్ కొత్తగా ఉన్న వాళ్ళందరితో కలిపి చేయడం అనేది ఇంతకుముందు అంటే మీరు సినిమాలు చేశారు, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకున్నారు? సో వాళ్ళు మిమ్మల్ని ఎన్ఐ చేశారా లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేశారు, ఎలా జరిగింది షూట్? ఎక్స్పీరియన్స్ షేర్ అంటే అందరికీ ఆల్రెడీ ఐ థింక్ చేశారు, అంటే టీవీలో ఆల్రెడీ చేసున్నారు. మూవీస్కి దీనికి పెద్ద అంటే డిఫరెన్స్ లాంటిదే ఉంటుంది. యాక్టర్ ఇస్ అన్ యాక్టర్. బట్ ఓటీటీ అనేది దాంట్లో ఫస్ట్ టైం చేయడం ఇట్ వాజ్ ఫన్. అంటే ఇప్పుడు సినిమాల షూటింగ్లు ఒక పేస్లో ఒక ఫార్మాట్లో జరుగుతాయి కదండి, అలా కాకుండా ఇక్కడ ఇంతమంది 14 మంది ఆర్టిస్టులు. సినిమాలో జనరల్లీ మనకి అంతంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉండదు. సో ఈ దీంట్లో 14 మంది కాంబినేషన్లు అండ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో ఇట్ వాస్ గుడ్, చాలా బాగుండిందండి. హలో సత్యబాబు గారు, సార్ మీరు సీనియర్ మోస్ట్ డైరెక్టర్, ఇప్పుడేమో యంగ్స్టర్తో చేస్తున్నారు. వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, వేరే మారి ఆఫీస్ ఉంది కదా తమిళ్లో, దాంట్లో కూడా బీబేట్ కంటెస్టెంట్ ఉన్నారు, తర్వాత యాంకర్ ఉన్నారు. సో దీంట్లో కూడా రిలేట్గా చూసుకుంటే యాంకర్ ఉన్నారు, బీబేట్ కంటెస్టెంట్ ఉన్నారు. అసలు ఏంటి అసలు రిలేషన్ ఏంటి దానికి దీనికి? ఇప్పుడు ఎక్కడైనా మూవీ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఏదైనా సరే ఫన్ అనేది కామన్. సో ఈ వేరే లెవెల్లో ఆ ఫన్ ఉంది కాబట్టి సో నేను మూవీస్ నుంచి వచ్చిన డైరెక్టర్ అయినా సరే ఇది కూడా నేను హ్యాండిల్ చేయగలను అనేది ఈ కాన్సెప్ట్ తీసుకుని చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే క్యారెక్టర్లు అందరూ కూడా మొత్తం వాళ్ళు పర్ఫెక్ట్ సూట్ అవుతారని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట మెయిన్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సత్యబాబు గారు, యాక్చువల్లీ మీరు కామెడీకి పెట్టింది పేరు. ఈవీవి గారి తర్వాత కామెడీ కంటెంట్ అంటే మీ దగ్గర నుంచి వస్తుంది. సో మనం ఈ సిరీస్ ద్వారా కామెడీ కంటెంట్ అన్నది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మీరు 50% అక్కడ నుంచి తీసుకొని 50% ఓన్ ఇక్కడ రీక్రియేట్ చేశాం. సో ఎంతవరకు దీంట్లో కామెడీ కంటెంట్ ఉంటుంది, ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మెయిన్గా ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అమ్మ. సాఫ్ట్వేర్ ఆఫీస్లో జరిగే సరదాగా వాళ్ళకుండే డైలీ ఉండే ప్రాబ్లమ్స్, మంత్ ఎండ్ వచ్చేటప్పటికి వాళ్ళకుండే అంటే మనీ అయిపోయి మళ్ళీ మంత్ ఎండ్ నెక్స్ట్ ఏంటి అనేది, ఇటువంటి అన్నీ కూడా కామన్గా వచ్చే పాయింట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇవి రెగ్యులర్గా ఎవరు చూసినా ఎస్ ఈ క్యారెక్టర్ నేను కదా అని ఆ లెవెల్కి ఊహించుకునేటటువంటి ఫన్ కానీ ఇదంతా ఉంటుంది. సో ఆ ఫన్ వేలో వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా అది ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఇదంతా చాలా జనరల్గా ఉంది. అందరూ ఫార్మల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఇంతమందిని పెట్టుకుని యాక్చువల్గా ఎల్లో చాలా ఉన్నాయి, పర్సనల్ క్వశ్చన్స్ కూడా. ఇప్పుడు అఖిల్ సార్ దగ్గర బ్రో ఉన్నాడంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వసతిగా మార్చి ఉందంటే చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది. వీళ్ళ విషయాలు అసలు అడగకుండా మిగతా ఎన్ని పెట్టేదో జనరల్గా మీరు ఎలా చేశారంటే బాగా చేసామని మీరు చెప్తున్నారు. ఇదంతా చాలా ఇదిగా జరుగుతుంది. అడగండి బ్రో, మేము ఆన్సర్ ఇస్తాం. మీరు రండి, చెప్పండి. ఏ క్వశ్చన్స్ అయినా పర్వాలేదా? పర్లేదు బ్రో, అయ్యో పర్లేదు. ఇప్పుడు మీరు వేరే లెవెల్, ఒకప్పుడు ఏంటంటే వేరే లెవెల్లో ఆర్టిస్ట్ కింద ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, అన్ని సీరియల్స్ చేశారు. సో మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఎందుకు బ్రేక్ వచ్చింది? బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందా? బ్రేక్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది మధ్యలో? బ్రేక్ ఏమి ఇవ్వలేదు బ్రో. నేను బేసికలీ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ రియాలిటీ షోస్ చేస్తాను. డీ చేశాను, దాని తర్వాత బీబీ జోడీ చేశాను, మళ్ళీ డీ చేశాను, మళ్ళీ ఓటీటీకి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో నాకు ఆ 4 years ఏదైతే ఉండనో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశాను. ఓకే. సో ఎక్కడ నాకు బ్రేక్ అనేది రాలేదు. బట్ ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ ఇలాంటి అవకాశం వచ్చింది. అయితే ఓకే, కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు కనెక్ట్ అయిపోయారు. ఎవరితో కనెక్ట్ అయిపోయారంటే ఇక్కడ ఒక పేరు చెప్పారు. అంతకుముందు వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయారని జనాలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఫైనల్గా ఎవరితో కనెక్ట్ అయిపోయారు, అసలు ఏం చేశారు? ఎవరితో కనెక్ట్ అవ్వలేదు. ఆ కనెక్షన్ వేరా, ఈ కనెక్షన్ వేరా. ఆ కనెక్షన్ ఏంటి, ఈ కనెక్షన్ ఏంటి? ఆ కనెక్షన్ అయిపోయింది బ్రో. అది అక్కడ ఇట్స్ ఓవర్. మీకు ఈ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. అదే ఆలోచిస్తున్నా ఇంకా పైకి రాలేదు. అఖిల్ లాంటి వ్యక్తి కనపడినప్పుడు అడగాలనుకుంటాం. ఇక బట్ థ్యాంక్ యూ. అంటే ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. అంటే ఆ కనెక్షన్ లేదు.
ఓకే ఓకే మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం. సపోర్ట్ చేస్తే ఇండివిజువల్ గా హ్యాపీగా ఒకరికొకరు సపోర్ట్ చేయండి. ఓకే వాళ్ళని సపోర్ట్ గా మమ్మల్ని పర్సనల్ గా ఇద్దరిని కలపకండి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. లేదు లేదు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగిన తర్వాత మాకు కూడా అండ్ వాళ్ళిద్దరు ఒకళ్ళు ఫేవరెట్ అని చెప్పుకున్న తర్వాత మాకు కూడా డౌట్ వస్తుంది. తను కూడా ఎప్పుడు అఖిల్ అంటూ ఉంటుంది, తను కూడా ఎప్పుడు రమ్య చూసారు, అది కాదు, అదే, వసతిగా అంటూ ఉంటుంది. క్యారెక్టర్ లో తను క్యారెక్టర్ లో మిమ్మల్ని యాక్ట్ చేయమని మీరు ఎలా జీవించారో తెలియగడుగుతాను. మీరు ఎందుకు జీవించారు క్యారెక్టర్ డినైయింగ్ ఇట్ కాదు. తను అడుగుతుంటే తను వచ్చేస్తుంది అదే మాట్లాడడానికి మళ్ళీ. మీరు ఏం నన్ను జరుగుతుంది? అన్నారా లేదా? వేరే వాసు గారు అయిపోయిందా? ఎక్కడైనా వేరే లెవెల్ ఆఫీస్లో వర్క్ జరగాలి కానీ ఇక్కడ ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం ఇప్పుడు తప్పుగా ఏం చెప్పలేదే, ఇష్టం అని చెప్పాం, దాన్ని తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు మీరు? ఈ ఇష్టం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో అని అది సిరీస్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. ఇది అది వేరే మీరు లెవెల్. చెప్పేసి అఖిల్, ఎందుకు అఖిల్? శుభశ్రీ నీకు తెలుసు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. ఏముందిరా చెప్పేసి. సరే నేను చెప్పేస్తున్నా. చెప్పేసి. యాక్చువల్లీ నేను శుభశ్రీ 3 months నుంచి డేట్ చేస్తున్నా. What? చెప్పే అంటున్నావు, మరి చెప్పేస్తే ఏమో బాట్ అంటావు. 3 months మనం మనం స్టార్ట్ చేయక ముందు చేసి నుంచి కదా. ఒరేయ్, నీకు యాక్చువల్లీ meet డేట్ అయ్యి కూడా 3 months అవ్వలేదు మేము డేట్ మరి. చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు దీంట్లోకి. Oh my So, God. Don't believe it, guys. okay? I am Shubhasri, the newcomer actually. యాక్చువల్గా ఇదంతా కాదు, ఇదంతా ఎందుకు చేస్తాను నేను? కాదు నేను చెప్తాను అసలు ఏం జరిగింది అనేది. బేసిక్గా ఏంటంటే ఇదంతా లేదు. బేసిక్గా మీ ఇద్దరు త్వరలో అంటే మొన్న బర్త్డేస్ అయినాయి అంటే కదా, సో దానికోసం ఏంటంటే ఒక అటెన్షన్ డ్రా చేయడానికి ఇదంతా చేసింది. సో మేము ఏం అడగాలనుకోలే, మీరు ఏం చెప్పాలనుకోలే, బట్ అనవసరంగా మీరే చెప్పేసుకున్నారు మొత్తం అంతా కూడా. Okay. So, ఎవరితో డేట్ చేస్తున్నారో, ఎవరితో క్లోజ్ గా అసోసియేట్ అయ్యారో ఇవన్నీ కూడా Thank you. మీరు లెక్కలు. Thank you so much. So, surprise. Before surprise, Ritu Chaudhary, about your experience about the వేరే లెవెల్ ఆఫీస్. రీతు చౌదరి అంటే టైంకి వస్తుంది, మీరు చూస్తారు కదా ఇలా టైంకి ఉంటుంది. పాపం ఏమైందమ్మా, గొంతు బాగాలేదేంటి? గొంతు పోయింది ఎందుకు? నీ వల్లే. బ్రో ఏంటిది ఇది? అఖిల్ బ్రో ఏంటిది? Bro, ఇది చాలా దారుణంగా ఉంది ఈ ఇంటర్వ్యూ. నాకు భయం అవుతుంది. అయితే కాదు, తొందరగా కంప్లీట్ ఒకరితో చేస్తే date. అఖిల్ వల్ల సెట్ లో చాలా మందికి చాలా పోయాయి. అయ్యో ఏం మాట్లాడుతున్నావు రీతు? సరే ఓకే ఫైన్. నెక్స్ట్ దీనికి ఏదో చేసామన్నారు కదా, చేయండి. నెక్స్ట్ yes హ్యాపీ లేదు, బర్త్డే మీరే cake cut సర్ప్రైజ్ చేయాలి. అన్నమాట ఇది. నెక్స్ట్ మీరే కట్ చేయాలి, కేక్ కట్ చేయాలి. ఎందుకంటే లేటెస్ట్ గా అఖిల్ అండ్ నీ రమ్య experience బర్త్డేస్ చెప్పు, అయినాయి రితు. అంట, సో దాని గురించి అనమాట. మంది మాట్లాడుతుంటే అర్థం కాదు. రితు నీ ఎక్స్పీరియన్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్ చెప్పు. వేరే లెవెల్ ఆఫీస్లో నేను పెద్దగా నటించాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టర్ బయట ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది సేమ్. సో పెద్దగా అంత కష్టపడాల్సిన అవసరం లేకుండే నాకు. సో అంతే, అంతకు మించి ఏం తెలీదు. బయట మీరు నన్ను ఎలా లవ్ చేస్తారో ఈ సిరీస్లో కూడా అంతే లవ్ చేస్తారు. దట్స్ ఇట్ అబౌట్ లక్కీ. థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ గురించి చెప్పాలి అంటే పెద్దగా ఏం లేదు. సో అఖిల్ అయితే బయట క్యారెక్టర్ దీంట్లో క్యారెక్టర్ సేమ్ అసలు కాదు. సేమ్ ఇందులో డీసెంట్ గా ఉంటాడు, బయట బయట కూడా డీసెంట్, కాకపోతే ఓన్లీ అమ్మాయిలతో డీసెంట్. అండ్ రమ్య ఈజ్ మై ఫేవరెట్ క్యూట్ గర్ల్. అండ్ యా, అండ్ జై అండ్ ఆది నాకు వీళ్ళిద్దరు కూడా ఫేవరెట్. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఈ బటర్ఫ్లై బాగుంది యాక్చువల్గా, ఇందాక మీరు ట్రైలర్లో చేసింది. ఆ, సో అవునా? అది మీతో అట్ట ఎవరితో అట్ట అది అందరూ కలిపి చేస్తుంటారా సెట్లో కూడా? ఒకసారి అందరూ కలిపి చేస్తే కేక్ కటింగ్ తర్వాత బటర్ఫ్లైయా? సాంగ్ ప్లే చేయాలి కదా. ఓహో పేయా? దీంట్లో పే చేశారు, ఇక్కడ పే చేయలేదు కదా, ఇప్పుడు చేయటం ఎందుకు అని అంటున్నాడు అఖిల్. పక్కా కమర్షియల్ అనమాట అయితే. యా. Okay, thank you so much.